ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో సరికొత్త విప్లవానికి నాంది పడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కలయికతో పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా వీబీజీ రామ్జీ పథకం అట్టహాసంగా ప్రారంభమైంది. తిరుపతి జిల్లా ముక్కువారిపల్లిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ మెగా ప్రాజెక్టును ప్రారంభించారు. పల్లె ముఖ చిత్రాన్ని మార్చేసే సరికొత్త శకానికి ఏపీ వేదికైంది. గ్రామీణ పేదల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం చుట్టారు. తిరుపతి జిల్లా ముక్కువారిపల్లి వేదికగా జరిగిన ఈ భారీ బహిరంగ సభలో కూటమి సర్కార్ సరికొత్త జోష్ కనబరిచింది. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ పేదరిక నిర్మూలనే ధ్యేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. ఈ పథకం ద్వారా ఏడాదికి 185 రోజుల పాటు పేదలకు ఉపాధి కల్పిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అలాగే ఉత్తరాంధ్రకు గూగుల్ డేటా సెంటర్, పుట్టపర్తికి ఫైటర్ జెట్ పరిశ్రమ, జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ రాబోతున్నాయని, రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అగ్రదేశంగా తయారవుతుంది. అందుకు జీరామ్జీ ఉపయోగపడుతుంది. మనమందరం ప్రధానమంత్రిని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. 14-19లో అనేక కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు కూడా 7,700 కోట్లు కేంద్రం ఇచ్చారు. మన వాటా 4,000 కోట్లు ఉంటుంది. 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. నాకు అనుమానమే లేదు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామాల రూపురేఖలు మారుతాయి. మార్చే బాధ్యత మాదే. గ్రామాల అభివృద్ధి దేశాభివృద్ధి అని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 7.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని, ప్రతి గ్రామానికి ఉపాధి పనుల కోసం 2 కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు. मुझे पूरा विश्वास है आप विजनरी हैं, आप कल्पनाशील मस्तिष्क के धनी हैं, आप डेवलपमेंट की तकनीक को जानते हैं. मैं जानता हूं जब पूरे आंध्र के आप मुख्यमंत्री थे तब आपने साइबराबाद खड़ा कर दिया था. दुनिया भर का निवेश है साइबराबाद में आ रहा था, लेकिन अब आप आंध्र प्रदेश में यहां मुख्यमंत्री है तो इन्वेस्टमेंट अब अमरावती और आंध्र प्रदेश में आ रहा है. रायलसीमा का भी विकास होगा और इसलिए मुझे पूरा विश्वास है कि आपके नेतृत्व में, पवन कल्याण जी के नेतृत्व में आप एक मॉडल खड़ा करोगे. गांव के विकास का एक मॉडल विकसित भारत जी रामजी योजना में. ఏపీ అభివృద్ధికి అండగా నిలుస్తున్న ప్రధాని మోదీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. పేదరిక నిర్మూలనకు ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందన్నారు. గత 2 ఏళ్లలో ఉపాధి హామీ నిధులు సమర్థవంతంగా వినియోగిస్తూ పల్లె పండుగ మరియు పల్లె పండుగ 2 కార్యక్రమాల ద్వారా 16,695 కోట్ల ఉపాధి నిధులను వినియోగించాం. ఈ నిధులతో అంటే గత వైసీపీ చేసిన పాలనకి మనకి తేడా చెప్తున్నాం. ఈ నిధులతో 7,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 15,500 పశువుల నీటి తొట్టెలు, 1,07,000 నీటి కుంటలు, అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా 1,373 కిలోమీటర్ల గిరిజన రహదారులు, 1,66,000 ఎకరాల ఉద్యానవన పంటల సాగుని అభివృద్ధి చేశాం. గ్రామీణ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచింది. 24వ స్థానం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజు మొదటి స్థానానికి చేరుకుంది. 2025లో 5 జాతీయ పంచాయతీ అవార్డులు సాధించి దేశంలో 2వ స్థానంలో నిలిచాం. కూటమి ప్రభుత్వం పల్లెల ప్రగతిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. కేంద్ర నిధుల వరదతో గ్రామ స్వరాజ్యానికి సరికొత్త రూపు తీసుకురాబోతోంది. అటు పారిశ్రామిక అభివృద్ధి, ఇటు గ్రామీణ ఉపాధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ పవన్ టీం స్పీడ్ పెంచింది.